హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం విశ్వమోహిని గారు రచించిన బాబోయ్ కట్నం వద్దు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఆగు అన్న అరుపుకి గుమ్మం దగ్గరే నిలబడిపోయింది ప్రతిమ. కొత్త కోడలన్న ఇదేనా లేకుండా రాత్రి 10:30 వరకు ఇంటిడి చాకరీ చేసిన ప్రతిమ స్నానం చేసి తల్లోకి మల్లెపూలు లేకపోయినా మల్లెపూలాంటి తెల్లటి వాయిల్ చీర కట్టుకొని వాలుజడ వేసుకొని సోగకనులకు కాటుకు దిద్దుకొని మధుర ఊహలతో నిండిన మది పులకిస్తుంటే పాలగ్లాసు పట్టుకొని పడగ్గదిలో అడుగుపెట్టబోయింది. ప్రతిమకు భాస్కరంతో వివాహమై 6 నెలలైంది. ఏదో పెళ్లిలో ప్రతిమను చూసి వరించిన కారణంగా కోడల్ని కాపురానికి తీసుకురాలేదు అత్తగారు. లోకులు తల్లిదండ్రులు కాకుల్లా పొడుస్తుంటే చూడలేక తనంతట తానే అత్తవారింటికి వచ్చిందామే. అయితే అక్కడి వాతావరణం అనుకూలంగా అనిపించలేదు. అర్థం అయ్యి అవనట్టు సనుక్కునే అత్తగారు, పక్షవాతపు రోగిలా క్షణానికో కారణం మూతి వంకర్లు తిరిగే ఆడపడుచు, ఉన్న జాడ తెలియని మెత్తని మామగారు, తాను వస్తున్నట్లు తెలిసి కూడా స్టేషన్కి ఎదురు రాకపోయినా ఇంటి పట్టనైనా ఉండకుండా ఆఫీస్కు జారుకున్న భర్త, అంతా అయోమయంగా అనిపించింది. అన్నయ్య పెళ్ళవుతుంది, నీకు ఆడపడుచు కట్నం దండిగా ముడుతుందంటూ తెగ ఊరించారు నన్ను. ముట్టైగా ముష్టి 1000 రూపాయలు అంటూ మూతి మూరిడి తిప్పింది ఆడపడుచు. పెళ్ళైన 2 ఏళ్లకే భర్త చెడు తిరుగుళ్ళు మరిగి ఇంట్లోంచి తరిమేయడంతో పుట్టింట్లోనే ఉంటుంది ఆమె. కట్నమైనా సరిగా ముట్టజెప్పలేని పుట్టుదరిద్రులు, లాంఛనాలు కూడా ఏం జరుపుతారులే నా పిచ్చిగాని అంటూ తిట్టుకుంది అత్తగారు కసిగా. ఆ తల్లి కూతుళ్ళ ఈసడింపులు, తన పుట్టింటి వారిని చూస్తున్న అవమానానికి ప్రతిమ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లేవి అసహాయతతో, ఉక్రోషంతో. అంతలోనే ఇటుపైన ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు, ఏమన్నా భరించక తప్పదు, బాధపడడం అనవసరమని మనసుకి నచ్చజెప్పుకోబోయేది. నువ్వా గదిలోకి అడుగుపట్టడానికి వీల్లేదు, నీ బాబుకి రాసి కట్నం సొమ్ము లాంఛనాలు తెప్పించేంత వరకు నిన్ను పడగదిలో అడుగుపెట్టనివ్వను అంటూ ఉరిమింది అత్తగారు. తెల్లబోయిన ప్రతిమ, ఏమిటి ఈవిడ ఉద్దేశం, నన్ను నా భర్త నుంచి విడదీస్తుందా అనుకునేసరికి గుండె దడదడలాడింది. ఆనాటి నుంచి స్టోర్ రూంలో చాపే గతయింది. కట్నం కోసం అత్తగారి వేధింపు నానాటికి అధికం కావడంతో మానసికంగా అలసిపోయింది ఆమె. అప్పుడే నువ్వు వచ్చి 6 నెలలయింది, అప్పనంగా కూర్చుని తిందామనుకుంటున్నావేమో, ఆ పప్పులేమీ ఉడకవు. నీ బాబుకి ఉత్తరం రాయమంటే రాయనని భీష్మించి కూర్చున్నావు. చెప్పిన మాట వినకపోతే కిరసనాయలు పోసి తగలబెట్టడం ఖాయం నిన్ను అంటూ ఓ రోజున వార్నింగ్ ఇచ్చేసింది అత్తగారు. ఆ మర్నాడు ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళొచ్చిన కోడల మీద విరుచుకుపడింది ఆవిడ. అయ్యో అయ్యో, అయినింటి కోడలివి, అత్తచాటు దానివి, చెప్పా పెట్టకుండా ఊరంతా బలాదూరు తిరుగుతున్నావు, సిగ్గులేదటే అంటూ జుట్టు పట్టుకుంది. తీసుకొచ్చిన కిరసనాయిల డబ్బా అగ్గిపెట్టే అక్కడ పెట్టింది ప్రతిమ. ఇవిగో వీటికోసమే దుకాణానికి వెళ్ళాను అంది తాపీగా జుట్టు విడిపించుకొని. హవ్వా, ఇవెందుకే, నీ మీద వేసుకుని తగలేసుకోవడానికా? కరెక్ట్గా చెప్పారు అత్తయ్య, అందుకోసమే తెచ్చాను వీటిని అంది ప్రతిమ. మీరు పెట్టే హింసలతో విసుగెత్తిపోయాను. అన్ని కలలతో కడివెడి ఆశలతో ఈ ఇంట అడుగుపెట్టిన నన్ను నా భర్తతో కాపురం చేయకుండా చేశారు మీరు. జీవితం పైన వెగట పుట్టించారు. అందుకే ఈ నిర్ణయానికొచ్చాను. ఈ రోజు నుంచి మీరు నన్ను కట్నం కోసం వేధించినా, నా భర్త నుంచి నన్ను వేరు చేసినా ఈ కిరసనాయిలు ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకుంటాను. ఆ పాపం నేరం రెండూ మీకే చుట్టుకుంటాయి. ఏమిటే నీ పొగరు? నువ్వు చస్తే పీడా పోతుంది. నా కొడుక్కి చక్కటి సంబంధం చూసి మరో పెళ్లి చేస్తాను, ఏమనుకుంటున్నావో అంది అత్తగారు నోరేసుకు పడిపోతూ. ఆ సంగతి నాకు తెలుసు, అందుకే ఇప్పుడు వస్తూ నా పరిస్థితి అంతా కంప్లైంట్ రాసి కవర్లో పెట్టి ఓ స్నేహితురాలికి ఇచ్చొచ్చాను. ఉలిక్కిపడింది అత్తగారు. ఏమిటే, మర్యాదస్తుల్ని వీధిలో అల్లరి చేద్దాం అనుకుంటున్నావా అంది కంగారుగా. నా మరణం ఎట్టి పరిస్థితుల్లో సంభవించినా అందుకు మీరే బాధ్యులని, కట్నం కోసం నన్ను మీరే చంపారని వివరంగా రాసిచ్చాను పోలీసుల పేరిట. నేను చనిపోయినట్టు తెలియగానే పోలీసులు వచ్చి మీ అబ్బాయితో సహా మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోతారు. నన్ను హత్య చేసిన నేరానికి మీ అందరినీ ఉరితీస్తారు అంది ప్రతిమ. ఏమిటే నీ వాగుడు? ఉనికిపోయింది ఆవిడ. ఆడబిడ్డ సన్నగా ఏడుపు ఆరంభించింది. వాగుడు కాదు, యథార్థమిది. ఈ క్షణం నుంచి కట్నం కోసం మీరు నన్నేమాత్రం బాధించినా వెంటనే కిరసనాయిలు పోసుకొని అంటించుకొని చచ్చిపోతాను. ఆ విషయం గుర్తుంచుకోండి. ఒసే, అనవసరంగా మమ్మల్ని రచ్చకీడ్చకే, నిన్నేమి చెయ్యంగాని ఆ ఉత్తరం ఎవరికిచ్చావో తెచ్చేవే
అంది అత్తగారు ఏడుపు గొంతుతో. మీలో నిజంగానే మార్పు వచ్చినట్లు నాకు నమ్మకం కలిగేంత వరకు ఆ ఉత్తరం అక్కడే ఉంటుందత్తయ్య. నెత్తి నోరు బాదుకుంటూ భర్తకి ఫిర్యాదు చేసింది అత్తగారు. అది మీ ఆడవాళ్ల విషయం, నేనేం చేయను అనడమే కాక ఆ మధ్య కట్నం కోసం ఆడవాళ్ళని హింసించి చంపిన అత్తగారులు ఎందరికి ఉరిశిక్ష పడిందో కూడా ఎకరవ పెట్టాడు ఆయన. దాంతో మరింత బెంబేలెత్తిపోయి కొడుకుని పిలిచింది ఆవిడ. నేనేం చేయనే, పెళ్ళైన 2 ఏళ్లలోపున ఆడపిల్ల ఏ కారణంగా చనిపోయినా దాన్ని కట్టం చావు కింద పరిగణించి సాక్ష్యాలు అవసరం లేకుండా అత్తింటి వారందర్నీ అరెస్ట్ చేసి ఉరేయవలసిందిగా ఆ మధ్య చట్టం కూడా చేసింది ప్రభుత్వం. అది చస్తే ముందుగా ఉరి తీసేది నన్నే అన్నాడు కొడుకు. గొల్లుమంటూ ప్రతిమ కాళ్ళ మీద పడ్డారు తల్లి కూతుళ్ళు. మాకు బుద్ధి వచ్చిందమ్మా, ఇంకెప్పుడు కట్నం ఊసి ఎత్తంగాక ఎత్తం. ఈ రోజు నుంచి నువ్వు నీ భర్తతో కాపురం కూడా చేసుకోవచ్చు. దయచేసి నువ్వు మాత్రం ఏ అఘాత్యానికి తలపడుకో అంటూ ప్రాధేయపడ్డారు. అలాగే అత్తయ్య, మీరంతా మంచిగా ఉంటే నా కాపురం నన్ను సవ్యంగా చేసుకోనిస్తే చావలసిన అవసరం నాకెందుకు కలుగుతుంది అంది ప్రతిమ. ఆ సమయంలో అనుకోకుండా ప్రతిమ తండ్రి కూడా వచ్చాడు ఊరి నుంచి. వియ్యంకులతో ఇదిగో కట్నం సొమ్ము తెచ్చాను, ఆలస్యానికి క్షమించాలి అన్నాడు పైకం ఇవ్వబోతూ. పక్కలో బాంబు పేలినట్లుగా అదిరిపడి, బాబోయ్ కట్నమే మాకొద్దు అంటూ అరిచింది అత్తగారు. తెల్లబోయి చూసిన బియ్యంకుడితో నవ్వుతూ జరిగిందంతా చెప్పారు ప్రతిమ మామగారు. కూతురి తెలివితేటలకి తెగవకి తండ్రి మెచ్చుకోలుగా చూస్తుంటే మదిలో అంతా మీచలవే మామయ్య అనుకుంటూ మామగారి వంక గౌరవాభిమానాలతో చూసింది ప్రతిమ. క్రెడిట్ అంతా నాకే ఇచ్చేయకమ్మా, ఇందులో మావాడికి కూడా వాటా ఉంది మరి అన్నట్టు మందహాసం చేశారు మామగారు. అత్తగారి వేధింపులు పక్కన పెడితే మామగారిది భర్తది ప్రోత్సాహం తనకి దక్కినందుకు ఎంతగానో ఆనందించింది ప్రతిమ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.